those who thirst. Number one, those who believe. పరిశుద్ధాత్మని ఎవరైతే నమ్ముతున్నారో. కొంతమంది ఎలాగా కామెడీ చేస్తారంటే, మేము సీరియస్గా సిన్సియర్గా ప్రార్థన చేసాం, మా మీదకి ఏ పరిశుద్ధాత్ముడు రాలేదే, మా నోటికి ఏ అన్య భాష రాలేదే. నీకు మాట చెప్పనా, ఆదికాండం 11వ అధ్యాయం తీయనవసరం లేదు. మనుషులందరూ ఒక్కటిగా ఉన్నారు, వారి భాష అంతా ఒకటిగా ఉంది, కానీ వాళ్ళు బాబేలు కట్టు పూనుకున్నారు. అది చూసినటువంటి దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. అందరూ చెదిరిపోయారు, పని చెదిరిపోయింది. ఇప్పుడు మేడగదిలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. భాష ఎరగని వారికి ప్రపంచంలో చెదిరిపోయిన అందరి భాష తిరిగి ఇచ్చాడు. సపోర్ట్ దీన్ని మైపరుస్తారా? రికన్సైల్, యూనిటీ, యునైటెడ్. ఆ రోజున మనుషుల ఆలోచన చెదరగొట్టిన ఆ దేవుడు ఈ సత్య సువార్తను వెలుగులోకి తెచ్చేదానికి, ప్రజలు తిరిగి ఆయనలో ఐక్యం చేసేదానికి ప్రపంచంలో నలుమూలలో ఉన్న అందరి భాష ఎరగని చదువులేని పామరులకు ఇచ్చాడు. ఆ పండుగ రోజుల్లో యెరూషలేములో అన్ని దేశాల నుంచి వచ్చిన వారు, ఉదాహరణకు తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, కన్నడ ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వీళ్ళేమో పామర్లు, వీరు యూదులు, వారి భాష మాత్రమే ఎరిగిన వారు, పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంగ్లీషు, హిందీ, మలయాళం, తమిళ్, అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి పాండిత్యం కలిగిన వారు దేవుని వీళ్ళు స్తుతిస్తున్నారు, ఓ కవితలు చెబుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఆశ్చర్యక్రియలు వివరిస్తున్నారు. అసలు చదువులేని వీళ్ళకి ఈ లాంగ్వేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇది యూదులకు మాత్రం కాదురా బాబు, చెదిరిపోయిన అన్ని గోత్రాలకు, ప్రపంచంలో ఉన్న అందరికీ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి విస్మయం ఉంది. దిస్ ఈస్ ద ట్రూ స్పిరిట్, దిస్ ఈస్ ట్రూ గాడ్. మెనీ బిలీవ్డ్, ఈవెన్ 3000 బ్యాప్టైజ్డ్. ఆమేన్. ఆ దినమున పేతురు లేచి నిలబడి చెబుతున్నాడు, అయ్యలారా మీరేదో వింతగా, ఆ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉన్నారు, అది పరిశుద్ధాత్మ కాదు, వాడు తాగాడు, అది పరిశుద్ధాత్మ కాదు, అబద్ధపు ఆత్మ. అసలు ఎవరినో నువ్వు దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేస్తూ పరిశుద్ధాత్మ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గర ఏ బైబిల్ ఉంది? ఏ రక్షణ పొందావు? అసలు నువ్వు పొందిన రక్షణను అలా భద్రపరుచుకుంటూ ఎత్తబడే సంఘంలో చేర్చబడే దానికి నీకు పరిశుద్ధాత్మ అవసరం లేదా? ఆ శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయా? You should repent.